హలో గైస్, వీడియో పెట్టయితే చాలా రోజులు అవుతుంది గైస్. నేను వీడియోస్ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన వీడియోస్కి వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. సో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేసినట్లయితే నేను కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి మీకు మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా యూజ్ఫుల్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా మన వీడియోని ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గాయస్. మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి మరింత మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి గాయస్. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఎందుకు శుభవార్త అంటే కూటమి ప్రభుత్వం అన్న విధంగానే ఈ యొక్క 1500 రూపాయలు ఆడబిడ్డ కానుక కింద ప్రతి నెల తమ ఖాతాల్లో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. గతంలో పార్టీ గెలవక ముందు దాని యొక్క అమౌంట్ వివరాలు అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. జనవరి 1 నుంచి అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తామని అయితే అఫీషియల్గా అయితే మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది మీటింగ్లో. సో ఈ యొక్క అర్హులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అయితే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఈ యొక్క పొదుపు బ్యాంక్ అకౌంట్లో కూడా అమౌంట్ పడతాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ 2 బ్యాంక్ అకౌంట్లలో మాత్రం మీకు అకౌంట్లు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ పొదుపులో మీరు అకౌంట్ లేనట్లయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి. అండ్ లేనట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నట్లయితే పొదుపు అకౌంట్ అవసరం లేదు, దీంట్లో పడడం జరుగుతుంది. ఈ 2 అయితే తప్పనిసరిగా అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి. వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా అయితే మీకైతే ఈ యొక్క 2 బ్యాంక్స్లో అకౌంట్స్ లేనట్లయితే తప్పకుండా మీరు కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కైనా వెళ్ళండి, లేకపోతే మీ యొక్క పొదుపు సంఘాల్లో ఉండే లీడర్స్నైనా ఒకసారి ఒక మాట అడిగి చూడండి. ఈ 2 అకౌంట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఈ 2 అకౌంట్స్ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క 1500 రూపాయలు అనే డబ్బులు అయితే మీ యొక్క ఈ బ్యాంకుల్లో అయితే జమ చేస్తామని అయితే అఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది. సో వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంచెం నచ్చే ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్.